ఏదో పెద్ద టేస్ట్ పొడి చేస్తుందని తీసుకొచ్చావు, ఇదేనా? మేనేజర్ సార్, ఆఫీస్లో లంచ్ క్యాన్సిల్ చేసి మరీ ఇక్కడ తీసుకొచ్చాను. ఓ థ్యాంక్ యూ సార్. ఏంటి థ్యాంక్ యూ? లాస్ట్ టైం వచ్చినప్పుడు అద్దరిపోయింది, ఇప్పుడు ఇలా తగలడింది. మీరంతా వన్ టైం ఉండరు సార్? అంటే అది నిలబట్రా, అదైతే తప్పదుగా. సరే సార్. ఏంటిది? కాంపన్సేషన్ సార్. పెడితే కానీ టేస్ట్ రాదా మీ దగ్గర? విక్కీ ఉంటే కానీ టేస్ట్ రా సార్. అతను ఎవరు? మా చీఫ్ చెఫ్, మా ఓనర్ కూడా. ఓహో, విక్రమ్ వాత్సల్య. సారీ సార్, నెక్స్ట్ టైం ఈ పొరపాటు రిపీట్ చేయను. జీవితంలో అన్నిటికన్నా విలువైనది అవకాశం. అది వచ్చాక సాధించే వాళ్ళు కొంతమంది, అది వచ్చిన వెంటనే రిలాక్స్ అయ్యే వాళ్ళు కొంతమంది. నువ్వు సెకండ్ టైం, యువర్ ఫైర్. అతనే సార్ మా విక్కీ. విక్కీ, ఫుడ్ సూపర్, ఫ్యాంటాస్టిక్. థ్యాంక్ యూ. నీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉందయ్యా. నీ చేతిలో టెస్ట్ మ్యాజిక్. తల్లి గుండె చూస్తుంది, పెళ్ళం జేబు చూస్తుంది. ఈ రెండింటినీ కామన్గా చూసే బుల్లి ఇదేరా. అప్పుడే మొదలు పెట్టేసావా? లోపల లాస్ట్ బిల్లింగ్ కూడా అయిపోవచ్చిందిరా. కానీ ఎప్పుడేదో పోగొట్టుకున్న వాళ్ళు సీరియస్గా ఉంటావు. ఓ ఓనర్ అంటే అలా మెయింటైన్ చేయాలా? మెసేజ్ ఏదో వచ్చింది చూడు. Excuse me, how can you charge like this? Ma'am, Can you please explain it? Look at this. It's about taxes. See, we understand VAT. We understand Right, service okay. tax. But okay. what is this SB tax? Can you just call the manager? డేవిడ్ వెళ్ళు. ఏంటండి, ఏంటి ప్రాబ్లం? ఏంటిది? బిల్ మ్యామ్, దీన్ని పే చేయడానికి మీరు ఇక్కడ దాకా రావక్కర్లేదు. మా వాళ్ళే మీ టేబుల్ దగ్గరికి వస్తారు. కస్టమర్స్ తో కామెడీనా? ఈ బిల్ కింద ఈ టాక్సెస్ ఏంటి? VAT, సర్వీస్ ట్యాక్స్ ఓకే. SB ట్యాక్స్ ఏంటి? ఇప్పటి వరకు ఎవరు అడగలేదండి. అడగలేదు కదా, నేను తెలుసుకోలేదు. ఎక్స్క్యూజ్ మీ. ఎస్బీ అంటే స్వచ్ఛ భారత్ ట్యాక్స్. ఈ ట్యాక్స్ అన్ని గవర్నమెంట్ వేసినవి, మేం కాదు. మేము ఎంత చెప్పినా మీరు సాటిస్ఫై అవ్వరు కాబట్టి అందుకే బిల్ మీద 10% సీజనల్ డిస్కౌంట్ ఇచ్చాం. అది కొంచెం గమనించి ప్లీజ్ కమ్ అగైన్. ఓ నైస్, గుడ్. బై ద వే, ఫుడ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. నోరుంది కదా అని సటార్ లేయడం కాదు, లౌక్యం నేర్చుకో. మాకు ఓనర్ అయ్యే అవకాశం వస్తే మేము కూడా అవకాశాలు రావు, కల్పించుకోవాలి. ఓ పెగ్గు మర్చిపోయా, అది కలుపుకునే అవకాశం కల్పించుకుంటా. హలో. హే విక్కీ, ఎలా ఉన్నావురా? ఎవరో? ఇంకా ట్రాన్స్ఫార్మర్స్ బిల్ చేస్తూనే ఉన్నావా? మన కాలేజ్ లో బెస్ట్ ఫ్రెండ్స్ కదరా. అర్జున్. పోనీలే, బాగానే గుర్తుపట్టావు. ఇంతకీ విషయం ఏంటంటే నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది నెక్స్ట్ మంత్ బెంగళూరులో. 2 days ముందే రావాలి బ్యాషెస్ పార్టీకి. తప్పకుండా. సరే, కంగ్రాచులేషన్స్. ఏంటి నీది లవ్వా అరేంజ్డా? అరేంజ్డే, కానీ తనంటే నాకు పిచ్చలా. అబో చా. నువ్వేంట్రా అస్సలు సంబంధం లేకుండా షెఫ్ అయిపోయావు. అవుట్లుక్ లో నీ గురించి ఒక ఆర్టికల్ చదివా, చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. మా ఉడ్బి కూడా చూపించా. అవునరా, మన బ్యాచ్ మేట్స్ వాసు శివ ఏం చేస్తున్నారా? బాగా చదివే శివ వాళ్ళ ఫాదర్ కాంట్రాక్ట్స్ చూసుకుంటున్నాడు. వాసుగాడు పెద్ద చదవలేదుగా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాడు. సరే, నాకు వాళ్ళిద్దరు నంబర్స్ వాట్సాప్ చేయరా. యా షూర్ షూర్. ఏమైనా మన కాలేజ్ డేసే వేర్రా, ఆ గొడవలు, ఆ డాన్స్లు. సీతారా మేడం
మాత్రం ఉండకపోయినా పర్లేదు పార్టీకి మాత్రం ఉండాలి రోయ్. యా షూర్ రా. ఓకే ఓకేరా, డోంట్ మిస్ ఇట్. బాయ్. ఓకే బాయ్. హాయ్, ఎవరని ఆలోచిస్తున్నారా? మీ ఫ్యాన్ ని సార్, గుర్తుచనా? ఆ రోజు బిల్లో టాక్సెస్ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓ కరెక్ట్ కరెక్ట్. అవును, ఏంటి ఇంత మార్నింగ్ ఇక్కడ? ఫ్యాన్స్ కి టైం తో సంబంధం ఏముంది చెప్పండి? టీవీలో, యూట్యూబ్ లో మీకు చాలా మంచి ఫాలోయింగ్ ఉంది కదా. సర్కాస్టిక్ గా మాట్లాడుతున్నావా? అయ్యో అలా అన్నారేంటి? ఇప్పుడు కాదు, చాలా ఇయర్స్ బ్యాకే నేను నీ ఫాలోవర్ని. అందరికీ నీ వంటలంటే ఇష్టం, కానీ నాకు నీ కవితలంటే ఇష్టం. గుర్తురాలేదా? స్కై ఇస్ బ్లూ, మై లవ్ ఇస్ ట్రూ, వచ్చింది వయసు, అడిగింది మనసు, నీ తోడుంటే అవుతుంది ఇంద్రధనుసు. ఈ లెటర్ తనకి సరే, పెద్ద చాక్లెట్ కొనిస్తా. వెరీ గుడ్. ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఓ మై గాడ్. సింధు, అమ్మయ్యా. ఆర్ యు సీరియస్? యా, కెన్ యు సిట్ డౌన్? యా షూర్ ప్లీజ్. ఎన్ని రోజుల తర్వాత? నో, ఇయర్స్. అదే ఎన్ని ఇయర్స్ తర్వాత. నమ్మలేకపోతున్నాను, అసలు గుర్తుపట్టలేకపోయాను. అవును, హౌ కమ్? నువ్వెలా గుర్తుపట్టావు? ఏమో, మేబీ చాలా సార్లు నిన్ను గుర్తు చేసుకోవటం వల్ల అనుకుంటా. కెన్ ఐ హావ్ ఎ జ్యూస్? యా షూర్. ఈకే క్రాన్బెరీ. ఓకే, యా యా. 2 క్రాన్బెరీ. సింధు, ఆ లెటర్ చదివేశావా? చదవడం ఏంటి, అసలు ఇవ్వలేదు కూడా. అవునా? సుమాక వాళ్ళ పేరెంట్స్ స్ట్రిక్ట్ అయితే మా స్కూల్ ప్రిన్సిపల్ కూడా స్ట్రిక్ట్ అయ్యమ్మా. మా బాధలు మాకుంటాయి. అయితే ఇవ్వడం మానేయాలి, అంతేకాని చదివేస్తారా? ఆ, సర్లే. ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటున్నారు? 3 years నుంచి. అవును, ఆంటీ అంకల్ ఎలా ఉన్నారు? అంకుల్ ఇస్ అబ్సల్యూట్లీ ఫైన్. ఆంటీ అక్కడ ఉన్నారు. ఓ, ఐమ్ సారీ. దట్స్ ఓకే, నో ప్రాబ్లం. స్వచ్ఛ భారత్ కదా, మళ్ళీ ఏంటంట? చిన్న సర్ప్రైజ్. తను సింధు, హాయ్. హలో. నా చైల్డ్హుడ్ ఫ్రెండ్. ఎవరి చైల్డ్హుడ్? అంటే ఆల్మోస్ట్ ఆ జనరేషన్ గ్యాప్ ఉంది కదా. అర్థమైంది. అంటే నీ బాయ్హుడ్ లో తన చైల్డ్హుడ్, అలా నీ చైల్డ్హుడ్ ఫ్రెండ్ అయింది అనమాట. యాక్చువల్ నా పేరు ఈకే, ఈ కనుక ఈ మాత్రం క్లారిటీ ఉంటే ఏం కావాలి. క్యారియర్. థ్యాంక్ యూ. హ్యావ్ ఇట్. ఓకే. ఓయ్, ఈ రోజు బాబు గ్యారెంటీ హుషారుగా ఉంటాడు. అమ్మాయిని సెల్ఫిష్ అంటారు కానీ కాదురా. ఎవరు? సింధునా? కాదు, చిన్నప్పుడు ఇష్టపడ్డ సుమ గురించి. సింధు లెటర్ ఇవ్వకపోతే తనకెలా తెలుస్తుందిరా? కరెక్ట్. తెగ తిట్టేసుకున్నాను పాపం. పాపం. 15 సంవత్సరాలు పట్టింది సుమ మంచిదని తెలియడానికి. అమ్మాయిలు మంచోళ్ళు. మంచోడు. అరే అమ్మాయిలు మంచోళ్ళు. ఫోన్ నెంబర్ తీసుకోవచ్చు కదా, వస్తుందో రాదు తెలిసేది. వచ్చేసింది అటు. ఏంటి వికి, ఫోన్ నంబర్ ఇవ్వచ్చుగా. ఉంటావో ఉండవో అని డౌట్ వచ్చా. ఏమైనా తింటావా? నీ రెస్టారెంట్ లోనే తినాలా? నో, అలా ఏం లేదు. పద బయటికి వెళ్దాం. యా షూర్, కమ్ ఆన్. ఇంకా వస్తుంది వస్తుంటరా. మీ ఫ్రెండ్ అసలే కాస్ట్లీ బాటిల్ తెచ్చాడు, కడుక్కోవడం తాగటం. మనోడిది లవ్ కమ్ అరేంజ్ అంటారు. మీ వుడ్ ఏం చేస్తుంటదిరా? వాళ్ళ నాన్నకి అమరావతిలో 50 ఎకరాల పొలం ఉంది. ఇంకేం చేయాలరా? అబ్బో, అందులో మనకి ఎంత వస్తుంది ఏంటి? అమ్మాయిలు నమ్మితే వ్యభిచారం, అదే అబ్బాయిలు నమ్మితే కట్నం. మాటే తేడా, విలువలు ఒకటే. హే యూ మెచ్యూర్డ్ మ్యాన్. మీ ఆవిడ పేరేం పేరు? వాసు. ఉమా. ఉప్మానా? అదే టిఫిన్ పేరు పెట్టారు. ఏమైనా వెరైటీ ఉంది కదా. అదే స్వామి. అంటే మీ మామ పేరు ఇడ్లీ, అంత పేరు పెసరట్టా? ఉమా కాదే, హే ఉమా. ఉమానా? ఉప్మా అనుకున్నా. ఇలా ఎలా కొలాలు ఆడుకోవడం కూడా మనకు ఎవరు లేరురా. నీకు నేను, నాకు నువ్వు తప్ప. పోన్లే, మన ఇద్దరం జంట ఇలా కంటిన్యూ చేద్దాం. అలా నువ్వు నేను జంట అంటే నాకు అవసరం లేదు. ఏం మాస్టారు, సార్ కొత్త ప్రేమ కదా తెలీదా? ఎవర్రు? పాసు 15 సంవత్సరాల క్రితం గుర్తుందా సుమ ఉండేది? సుమానా?
మళ్ళీ ఇప్పుడా? పెళ్ళై పిల్లల తల్లిరా అది, తప్పురా. ఏది పూర్తిగా వినవే. సుమాకి లెటర్ పంపించడానికి కొరియర్లా ఎవరిని వాడవరా? ఎవరు? సింధు. ఆ, సింధు అప్పుంటది. ఇప్పుడు పెద్దదే. ఓ, అయితే ఇప్పుడు ఏంటంటావు? ఇంకేముంది, తనతో లవ్వు. తనతోనా? ఏ ఏంటి, తన వయసు ఎంత ఉంటది? సుమారు 22. ఆ. మరి నీది? అది. ఎందులే. రే, సైఫ్ అలీ ఖాన్ ఫస్ట్ పెళ్లికి కరీనా కపూర్ కి 11 years. పెళ్లికెళ్ళి ఇంత ఐస్ క్రీమ్ తిందంట. అదే కరీనా కపూర్ 21 years తర్వాత అదే సైఫ్ అలీ ఖాన్ ని పెళ్లి చేసుకుని ఇద్దరు కలిపి ఇంత ఐస్ క్రీమ్ తిన్నారంట. వాళ్ళిద్దరికి ఎంత తేడా? ఆ? ఒరే, నీకు ఏ స్టోరీకి ఆ స్టోరీ ఎగ్జాంపుల్స్ వల్ల దొరికేస్తే. వికీ, ఇవన్నీ కాదు, చాలా రోజుల తర్వాత నువ్వు యాక్టివ్ గా హ్యాపీగా ఉన్నావు. లేట్ చేయకుండా నీ మనసులో ఉన్న ఉద్దేశం తనతో చెప్పే. ఎవరై ఉంటారు? ఏ ఫ్రెండో, అన్నో, బాబాయ్ ఏమో. తాతయ్యో, మామయ్యో. ప్రేమలో పడేసరికి ఎంత పాజిటివ్నెస్ వస్తుందిరా. ఓకే బాయ్. ఇంకెందుకు లేటు, బాబాయ్ వెళ్ళిపోయాడుగా, వెళ్ళి రెచ్చిపో. సోయోధన, నువ్వు వెళ్ళి పాపతో మాట్లాడుతూ ఉండు. తను ప్రపోజ్ చేయకుండానే నీకు పడేలా పాచికలు నేను వేస్తాను. బడా మామ. వెళ్ళు. హాయ్ హే ప్రియా. సార్, ఆయన ఎవరు? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, ఇంత పెద్ద రెస్టారెంట్ ఇంత మంచి టేస్ట్ తో నడపడం విక్కి వల్ల తప్ప ఎవరి వల్ల కాదు. నిన్ను ఎవరు తీసుకుంటారో కానీ నా సావిరంగా తనకి మంచి టేస్ట్ ఉన్నట్టే. సార్, మావిన్ నన్ను వదిలేసి వెళ్ళిపోయిందంటే కారణం మీరే. ఏంటి? ఇక్కడ ఉన్నంత టేస్ట్ దాని వంటలో లేదని నా దబ్బులు భరించలేక అలిగి వెళ్ళిపోయింది. అయినా పర్లేదు సార్, ఇక్కడ ఫుడ్ ఎంజాయ్ చేస్తూ బతికేస్తా. థ్యాంక్ యూ మేడం. I don't know. ఆయన చెప్పడం కాదు కానీ నేను చెప్తున్నా కదా, అదిరిపోయింది. ఫంటాస్టిక్ అనే వర్డ్ చాలా తక్కువ. నిన్ను ఎవరు చేసుకుంటారో తెలీదు కానీ షీఈస్ ద లక్కీయెస్ట్. Will you take that luck? నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. నీకు ఓకే అయితే మీ పేరెంట్స్తో వచ్చి మాట్లాడతాను. నాకు ఆల్రెడీ మ్యాచ్ ఫిక్స్ అయిపోయింది విక్కీ. టూ డేస్ లో ఎంగేజ్మెంట్. ఇందాక వచ్చింది నా ఫియాన్సీ. విక్కీ, కూర్చోవచ్చుగా. ఎందుకు కూర్చోవాలి? 10 రోజుల నుంచి కలిసి తిరుగుతాం. ఒక్కసారి కూడా ఎంగేజ్మెంట్ గురించి చెప్పాలనిపించలేదా? అంత క్లోజ్ అవటం ఎందుకు, చనువు ఇవ్వటం ఎందుకు? ఎప్పుడో చిన్నప్పుడు రాసిన లెటర్ గురించి అంత డీటెయిల్ గా చెప్తూ ఉంటే ఎక్స్పెక్టేషన్స్ పెంచుకోకుండా ఎలా ఉంటావు? ఫైనల్ గా నేను చెప్పాను, నువ్వు రిజెక్ట్ చేశావు. హ్యాపీయే కదా? చాలా. ఎంత సాడ్ సీన్ అయినా ఇలా సైలెంట్ ఉంటావు నా వల్ల కాదురా. రే సూర్య, పాట పెట్టరా, కొంచెం హుషారన్న వస్తుంది. బాబోయ్, కావాలని చేసింది కదరా, సిచ్యువేషన్ అలా సెట్ అయింది అంతే, నాకేం తెలియదు. ఈ అమ్మాయిలందరూ ఇంతేరా, సెల్ఫిష్. ఒరే, అప్పుడు సుమ గురించి కూడా ఇలానే అనుకుని 15 సంవత్సరాల తర్వాత ఒపీనియన్ మార్చుకున్నావు. చూస్తుండు, 10 సంవత్సరాల తర్వాత సింధు గురించి కూడా తెలుసుకుంటావు. అప్పుడు తెలుసుకొని ఏం చేయమంటారా? ఓ, కనీసం టైం కూడా లేదు. 2 days. మరి ఏం చేద్దాం? ఇంకో పెగ్గేద్దాం. బాధ, సంతోషం, విరక్తి, కోపం, భయం, వీటిలో మనకి ఏది ఎక్కువైనా కొన్ని సంవత్సరాల నుంచి సపోర్ట్ చేసేది ఇదే కదా. కదా. చేర్స్. ఏంటిది? Get out. హలో, నేను సింధు. దేనికోసం ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నాం?
నీతో మాట్లాడాలి. ఫోన్ పెట్టి నీ ఫియాన్సీ కాల్ చేసి మాట్లాడుకో. నేను కన్ఫ్యూషన్ లో ఉన్నాను, ఏం చేయాలా అని. చూడు, దేవుడి మీద భారం వేసి మీ మనసుకు నచ్చింది చేసేయండి. ఎవడరా అది? నీకే పెట్టుకోండి. చూడు సింధు, నీ లైఫ్ నీ ఇష్టం. ఇదే బ్రాండ్ లో ఏమైనా కొత్త కొత్త ఫ్లేవర్స్ వచ్చాయేమో కనుక్కోయా. సింధు అక్కడ వెయిట్ చేస్తుందిరా. ఏంటి డల్ గా ఉన్నావు? ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిందా? లేదు, జరిగింది. పెళ్లి క్యాన్సిల్ అయింది. ఏం జరిగింది? హాయ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. హాయ్, కంగ్రాట్. ఆల్ ది బెస్ట్ బాస్. ఓకే, సీ యూ. ఓకే. బాయ్ బాయ్. నీకు బాయ్ ఫ్రెండ్స్ ఎక్కువ అనుకుంటా, అంటే నీ ఫ్రెండ్స్ లో బాయ్స్ ఎక్కువ కదా. కంగ్రాట్స్. Hi. కంగ్రాట్స్ బ్రో. సింధు, Ah. వన్ సెల్ఫీ. హాయ్ బ్రో, కంగ్రాట్స్. ఎంతైనా ముంబైలో చదువుకున్నావు కదా, ఫ్రీ లైఫ్ మీకు అది కామనే కదా. మరీ అంత అమాయకురాలాగా నటించకు, ఏదో టేరియా మొహం వేసుకొని. Come again? అయినా నిన్ను కాదులే, దాన్ని అనాలి. ఎవరిని? మా అమ్మని. నీ అమ్మని దాన్ని దీన్ని అంటావా? అదేదో మీ అమ్మని అన్నట్టు ఫీల్ అవుతావంటే. అలా అనేసరికి చాలా ఏడుపు వచ్చేసింది. అందరూ కారణం ఏంటని అడిగారు. చెప్పాను. పెద్ద గొడవైంది. వాడు నాన్ననే కొట్టబోయాడు. ఇంట్లో అందరూ అప్సెట్ లో ఉన్నారు. చుట్టాలు అసలు మినిమం ఎంక్వైరీ చేయకుండా ఎలా ఫిక్స్ చేశారని అమ్మని నాన్నని తిట్టారు. తెలుసా విక్కీ, వాడు డ్రింక్ చేస్తాడు, స్మోక్ కూడా చేస్తాడు. అండ్ వాడు డ్రగ్ అడిక్ట్ కూడా అంట. చిచి, ఐ హేట్ డ్రగ్స్. అమ్మా, ఇది నీతో షేర్ చేసుకుందామని వచ్చాను. ఓకే, నాకు కొంచెం పని ఉంది. పాస్తా ఏమైనా ఆర్డర్ చేసుకుంటా? లేదు, వెళ్తాను. ఇట్స్ ఓకే. ఏంటి బాస్ అలా పంపించేశావు? ఏం చేయమంటావు? ఇప్పుడు అమ్మాయికి జరిగిన విషయం నీతోనే చెప్తుందంటే దాని అర్థం ఏంటి? ఆడు చెడ్డోడు కాబట్టి ఇప్పుడు నేనా వేలిగోనా? లైట్ గా. అయితే నీకు అర్జెంటుగా బర్డ్ స్టోరీ చెప్పాలి. ఆ? అదే పెట్ట కదా. నాకు వినే ఇంట్రెస్ట్ లేదు. దాంట్లో నేనే హీరో. అయినా ఏనవా, తగలడా? కరెక్ట్ గా 15 సంవత్సరాల క్రితం అక్కడ ఆర్థిక మాంద్యం ఆరంభమైన వేళ, అప్పుడు ఇంజనీరింగ్, చేతిలో డిగ్రీ సర్టిఫికేట్, కాన్ఫిడెంట్ గా నా నడక, గర్వంగా నా డిగ్రీ పట్టా మా అమ్మ చేతిలో పెట్టా. ఉప్పొంగుతున్న ఆనందం, వీడు నా కొడుకు అన్న పొగరు, ఈ రెండు మా అమ్మ కళ్ళల్లో కనిపించాయి. బాబు, పెళ్లి చేసుకుంటావా? ఓ, నీ ఇష్టం అమ్మా. పంతులు, తెలుసుగా మేమేంటో. ఏంటమ్మా? అర్థమైంది. కోటి కట్నం, 25 ఆడబడుచు కట్నం. అమ్మాయి లక్షణంగా ఉండాలి, వంట వార్పు వచ్చుండాలి, ఇంట్లోనే పడి ఉండాలి. ఏమంటారు? అంతే, అస్సలు తగ్గదు. అదే డిమాండ్ తో ఇంకో 5 సంవత్సరాలు గడిచాయి. సేమ్ పంతులు, సేమ్ అమ్మ, నాన్న పొజిషన్ కూడా సేమ్ టు సేమ్. పంతులు, అమ్మా, 50 లక్షల కట్నం, అమ్మాయి లక్షణంగా ఉండాలి, వంట వార్పు వచ్చుండాలి. మరి ఆడబడుచుకి దానికేం అవసరం? ఏమంటారు? అంతే అంతే, తగ్గదు. అలా ఇంకో 4-5 సంవత్సరాలు గడిచాయి. సేమ్ పంతులు, సేమ్ మదర్, సేమ్ టు సేమ్ ఫాదర్. కానీ ఎనర్జీ లెవెల్స్ బాగా డ్రాప్ అయ్యాయి. పంతులు, అమ్మా, కట్నం ఎందుకు? కొరుక్కు తింటామా? మాకున్నది చాలదు, అమ్మాయి లక్షణంగా ఉంటే చాలు.
ఇంక వంట అంటావా? ఓపికన్న నాళ్ళు నేను చేస్తాను, అవసరమైతే ఆడు చేయడు. ఏమంటారు? అంటే అంతే, ఇంక తగ్గొద్దే. అవునే. ఎట్ ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటో తెలుసా? ఫోన్ మా అమ్మ అరే ఏదో దాన్ని చేసుకుని ఏడవరా. నువ్వు ఏడిస్తే జనాలకు సమాధానం చెప్పుకుని మేము ఏడుస్తాం. తేడా అనుకుంటున్నారా? పెట్టేవే, ఇదిరా సిచ్యువేషన్. కాలం కలిసి రాకపోతే పేరు కూడా కలిసి రాదని ఈ కనకారావేంట్రా? ఛ! ఆ దేవుడు ఒకడు వయసు పెరిగిందంటాను సూచనగా నల్లెంటి కాంట్రాస్ట్ తెల్లెంటి కోటిస్తాడు. ఫస్ట్ కట్ చేసుకొని ఆ తర్వాత కవర్ వేసుకొని ఆ తర్వాత కలర్ వేసుకొని ఎకరాలు పోతాయి. జ్యూస్. ఈ అమ్మ ఈ ఎంత కాన్ఫిడెన్స్ లూస్ అయిపోతున్నావో తెలుసా? ఏమవుతుంది ఈ అమ్మా నాన్నలకి? మా వాడు మగాడు, మాకేమని మన వయసులో ఉన్నప్పుడు వాళ్ళ కళ్ళు నెత్తి మీద ఉంటాయి. వాళ్ళు కళ్ళు తెరుచుకునేసరికి మనకు అన్ని దారులు మూసుకుపోతాయి. అప్పుడు చెల్లించక తప్పదు భారీ మూల్యం. అలాంటిది బంగారం లాంటి అమ్మాయి నీ మీద ఇంట్రెస్ట్ చూపిస్తుందంటే నీకు స్వర్గపు దారులు తెరుచుకున్నట్టేరా. ఈ ఛాన్స్ మాత్రం నువ్వు మిస్ చేసుకోకు. నీ చెత్త లాజిక్కి నేనేం కన్విన్స్ అవ్వాలా? నాకేందుకో రేపు తన్ని కలవాలనుంది. కలుస్తా. ఈగో మాట్లాడాలి అన్నావు. ఐ లవ్ యూ విక్రమ్. యా విక్రమ్, నిన్ను మళ్ళీ ఎప్పుడు చూసానో అప్పుడే నాకు ఈ ఫీలింగ్ కలిగింది. కానీ అది ఎక్స్ప్రెస్ చేసే పరిస్థితి కాదు నాది. అప్పటికే ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయింది. ఏదో ఒక రోజు ఎంగేజ్మెంట్ గురించి చెప్పాలని తెలుసు. ప్రతిరోజు ఏదోలా విక్రమ్ దక్కేలా చేయి దేవుడా అని కోరుకునేదాన్ని. దేవుడు విన్నాడు. నాకు సిచ్యువేషన్ వచ్చింది. ఐ లవ్ యూ విక్రమ్. సింధు, నాకు ఒక నిమిషం టైం ఇస్తావా? ఓకే. సింధు, బాబు ఇది గుడి. ఎవరు? రవి రోజుకు మినిమం 100 కాల్స్ 200 మెసేజెస్ చేస్తున్నాడు. భయ్యా, సింధు నేను వద్దనుకుంటాను కదా, వదిలే. చెప్పడానికి నువ్వెవడరా? బాసు. సీరియస్ అవుతున్నావేంట్రా నీ అయ్యా? వీడు కూడా నీ అయ్యా అన్నాడండి. తర్వాత ఏం జరుగుతుందో మీకు తెలుసుగా. తల పగిలిపోవాల్సిందే. కొంచెం ఓవర్ అయినట్లేదు? అస్సలు లేదు. లేటెస్ట్ సోగ్గాడి స్టైల్. ఎవరా మీరు? ఉల్లిపాయ రేట్ ఎందుకు పెరిగిందమ్మా? మధ్య తరగతోడు ఎలా బతుకుతాడ్రా? రేట్ ఎంత భయ్యా? నన్ను అడుగుతావేంట్రా? ఫారెన్ ఎందుకు బ్యాన్ చేసావురా? లైఫ్ లో అమ్మాయిలు లేక, ఇంటర్నెట్ లో సినిమాలు లేక ఎలారా బతికేది? ఎలారా ఎలారా? కాస్త నవ్వరా. నాకు అవ్వకుండా నీకు అవుతుంది ఏమైనా వస్తుంది. నెక్స్ట్ నీకు అవుతుంది. అవునా? రెడీ. బంగారం, కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు చెప్పమ్మా?
అట్ట చూస్తావేంద్రా చెప్పరా చెప్పరా కట్టపరా బాబరా ఎందుకు చెప్పారా చెప్పరా రుద్రరాజు జగపతి రాజు వాడవడు. నువ్వెవరు? రవి, కండక్టర్ కాంట్రాక్టర్. రాంగ్ నెంబర్. నువ్వు చెప్పినోడి పేరు ఎంత పొడుగుంది, మరి వీడికేంది ఎంతే ఉంది? కండక్టర్ కాంట్రాక్టర్ ఆ చిన్న తేడా వల్ల ఈ గౌరవం అంతా జరిగింది. ఏంటి టెన్షన్గా ఉన్నావు? రవిగాడు వస్తాడనా? నిన్న పంతులు మనకు అరుంధతి నక్షత్రం చూపించగానే వాడికి మిగతా నక్షత్రాలు నేను చూపించేశాను. రే మీరేదో గ్రడ్జి పెట్టుకునే కొట్టారా? నా బ్యాక్గ్రౌండ్ తెలియక సీతారా మేడం రా. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. నువ్వు పిలిచావా? సింధు పిలవమందరా. శ్రీధర్ యా, ప్రొఫెషనల్ మరాఠీ షెఫ్ చేసినట్టుంది. హాయ్ అమ్మా. హాయ్ హాయ్ అంకుల్. హాయ్ రా. హాయ్. ఏంటి ఎటెళ్ళారు? అరే అరేంజ్మెంట్ చూసుకుంటున్నారా? ఓ సర్లే. ఓకే. ఆ కట్ట వెంటనా మరి అలా పెంచేశారు. స్టైల్ రా, అప్డేట్ అవ్వు. 10 సంవత్సరాల క్రితం కాలేజ్లోనే పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఇదే ట్రెండ్. ఆహా. హలో, ట్రైన్ గురించి ఎవరి దగ్గర ఏం మాట్లాడుతున్నావు? అబ్బో. కరెక్ట్ గా చెప్పావమ్మా. ప్రేమ ఈ మాటకి చాలా పవర్ ఉంది. సుమని మిస్ అయిన తర్వాత విక్కీ తనలో భయం బెరుకు పక్కన పెట్టేశాడు. విధి సితార్ని దూరం చేసిన తను ఇచ్చిన ఎంకరేజ్మెంట్ తోనే తన స్ట్రెంగ్త్ ని తెలుసుకున్నాడు. మనం ప్రేమించిన వాళ్ళు మన జీవితంలోంచి దూరం అవ్వచ్చు, కానీ ఆ ప్రేమలో ఉన్నప్పుడు పొందిన స్ఫూర్తి, ఇన్స్పిరేషన్ మనల్ని జీవితంలో గెలిచేలా చేస్తుంది. అంత గొప్పది ప్రేమ. ఇప్పుడు విక్కీ లైఫ్ అండ్ లవ్ రెండిట్లోనూ గెలిచాడు. వాడు హ్యాపీ అయితే నేను హ్యాపీ. ఎందుకంటే కొడుకు గెలుపు కన్నా నాన్నని సంతోషపెట్టేది ఇంకేముంది ఈ ప్రపంచంలో?